హైదరాబాద్ హాంకీపేట్ టోలీ చౌక్ పలు కాలనీల్లో అర్ధరాత్రి సమయంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో 500 మంది పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 48 వాహనాలు, 5 ఆటోలు, 60 మద్యం బాటిళ్లు సీజ్ చేశారు. 18 మంది రౌడీ షీటర్లు, 6 చైన్ స్నాచర్లను, 17 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పాస్పోర్టు గడువు ముగిసిన 5 నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 600 ఇళ్లను సెర్చ్ చేశామని డీసీపీ తెలిపారు. ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హకీంపేట ప్రాంతాన్ని కోఆర్డినేట్ సెర్చ్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. సుమారు 500 మంది పోలీస్ సిబ్బందితో పాటు 4 ఏసీపీలు, 13 మంది ఇన్స్పెక్టర్స్, దాదాపు 52 మంది ఎస్ఐలతో కలిసి ఈ కోఆర్డినేట్ సెర్చ్ చేశాము. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు 18 మంది రౌడీ షీటర్స్ను కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళకు సంబంధించిన యాంటీసిడెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసి వాళ్ళ కాంప్లిసిటీ అంతా వెరిఫై చేసిన తర్వాత కూడా దానికి ఉన్న మాకు ఆధారాలను బట్టి వారిపై చర్య